నా ఆస్తి కొట్టేయడానికి బాగానే ప్లాన్ చేశావు. ఏమండి, మర్యాదగా మాట్లాడండి. ఇల్లు కోసం ఆస్తి కోసం రావడం ఏంటి? ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడం కూడా మీ ఊరు కట్టుబాటేనా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? నేనేం కావాలని సరదాకి మా వాళ్ళని తీసుకురాలేదు. పెళ్లి గురించి మాట్లాడదామని కృష్ణం నాయుడు గారు చేతులు పట్టుకుని బతిమలాడితేనే తీసుకొచ్చాను. మీకు ఆ విషయం తెలీదనుకుంటాను. కృష్ణం నాయుడు గారిని అడగండి. అప్పుడు నువ్వు ఎవరి కొడుకువో తెలియక తీసుకురమ్మన్నాను. ఇప్పుడు తెలిసింది కాబట్టి వెళ్ళిపోమంటున్నాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నానమ్మా, అర్జున్ ఫ్యామిలీని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి? లోపలికి రమ్మనండి. హారతిచ్చి స్వాగతం పలికేంత గొప్పవాళ్ళేం కాదమ్మా వీళ్ళు. మన ఇంటికి కాదు కదా, మన ఊళ్ళో కూడా అడుగు పెట్టడానికి అర్హత లేదు. వీళ్ళిలా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారేంటి అర్జున్? సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను చెప్పింది అర్థం కాకపోతే నీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి మీ అమ్ముంది. మీ అమ్మని అడిగితే చెప్తుంది. ఏమండి శకుంతలాదేవి గారు, వదిన గారు, నీ కొడుక్కి జరిగిందేమిటో చెప్పకుండానే తీసుకొచ్చారా ఇక్కడికి? వదిన, మా అమ్మని వదిన అంటున్నాడేంటి? ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా చూస్తున్నావేంటక్క? మా అమ్మని అక్క అంటుందేంటి? ముందు తన కొడుకుని ఇక్కడికి పంపి నీ కూతుర్ని ముగ్గులోకి దింపి ఇప్పుడు పెళ్లి మాటలు మాట్లాడడానికి ఈవిడ గారు వచ్చిందన్నమాట. అన్నయ్య, నీ ఆస్తిని కొట్టేయడానికి మీ అక్కగారు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో అర్థమైందా? జలజ నోరుంది కదా అని